పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ఇండియా టార్గెట్ చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి బోర్డర్ సమీపంలో ఉన్న ఉగ్ర కేంద్రాలను ఇండియా పేల్చేసింది. మొత్తం 9 కేంద్రాలను ఇండియా టార్గెట్ చేసింది. ఉగ్రదాడికి ప్లాన్లు వేయడం, చొరబాట్లకు పాల్పడడం ఆ కేంద్రాల నుంచే జరుగుతోంది. ఇండో పాక్ బార్డర్ వద్ద జరుగుతున్న పరిణామాలను అంచనా వేసి పాక్ వైపున ఉన్న ఆ కేంద్రాలను ఆపరేషన్ సింధూర్లో ధ్వంసం చేసింది ఇండియన్ ఆర్మీ చేసిన దాడుల్లో 80 నుంచి 90 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఇండియాకి హాని తలపెట్టే ఆ స్థావరాన్ని టార్గెట్ చేసి మరీ పక్కా ప్లాన్తో అటాక్ చేసింది ఇండియన్ ఆర్మీ. ఆ స్థావరాలే ఉగ్రవాదులకు కీలకం. ఇంతకీ ఆ 9 స్థావరాలు ఎక్కడున్నాయి? అక్కడ ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నాయి? ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లోని పంజాబ్లో బహవల్పూర్ ఉంది. ఈ ఆపరేషన్లో ఇదే ప్రధాన టార్గెట్. జైషే ఈ మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఈ సిటీలోనే ఉంది. ఆ ఉగ్ర సంస్థకు మసూద్ అజార్ నేతృత్వం వహిస్తున్నాడు. ఇండియాలో జరిగిన అనేక ఉగ్రదాడులకు ఆ సంస్థతో లింక్ ఉంది. 2001లో పార్లమెంటుపై జరిగిన దాడి, పుల్వామా సూసైడ్ బాంబింగ్కు లష్కరే సంస్థే ప్రధాన కారణం. లష్కరే తోయిబా బేస్ క్యాంప్ ఇక్కడే ఉంది. ఇక్కడే లష్కరే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారు. లాహోర్కు ఉత్తరం వైపున 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. లష్కరే తోయిబాకు ఇదో ముఖ్య కేంద్రం. ఇక్కడే లష్కరేకు చెందిన జమాత్ ఉద్ దవా వింగ్ ఉంది. ఇది సుమారు 82 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ముర్దిగే కేంద్రంలో శిక్షణా ప్రాంతాలు, లాజిస్టిక్ సపోర్టు కేంద్రాలు, ఉపదేశ కేంద్రాలు ఉన్నాయి. 2008 ముంబై దాడులకు చెందిన ఉగ్ర శిక్షణ ఇక్కడ జరిగినట్లు భావిస్తున్నారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఈ ట్రైనింగ్ బేస్ భారత జమ్మూ కాశ్మీర్కు చాలా సమీపంలో ఉంది. పాకిస్తాన్లో చాకర్గఢ్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఉగ్రవాదులు రహస్యంగా సొరంగాలను తవ్వి భారత్లోకి ప్రవేశిస్తున్నారు. ఇక్కడ నుంచే డ్రోన్ల ద్వారా ఆయుధాలు భారత్ భూభాగానికి సరఫరా చేస్తున్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ ఇక్కడ ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. సియాల్కోట్కు సమీపంలో ఈ క్యాంప్ ఉంది. ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ దీన్ని వాడుతున్నది. కాశ్మీర్లో చాన్నాళ్ల నుంచి ఈ క్యాంపు యాక్టివ్గా ఉంది. నిజానికి ఈ గ్రూప్ ప్రస్తుతం తన కార్యకలాపాలను తగ్గించినా దాని ఆనవాళ్లు ఉన్నాయి అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్జల్, బర్నాలా చొరబాటుదారులకు ఇవి కేంద్రాలు. అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖకు దగ్గరగా ఉన్నాయి. సర్జల్, బర్నాలా కేంద్రాలు చొరబాటుదారులకు ముఖ్య కేంద్రాలుగా భావిస్తున్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో కోట్లీ కేంద్రం ఉంది. సూసైడ్ బాంబర్లు, చొరబాటుదారులకు ఇక్కడే శిక్షణ జరుగుతోంది. ఇక్కడ ఒకేసారి 50 మంది ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే సామర్థ్యం ఉన్న వసతులు కూడా ఉన్నాయి. ఇది చాలా పురాతన శిక్షణా కేంద్రం. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అడవి, కొండ ప్రాంతాల్లో ఉంది. ఇక్కడ ఉగ్రవాదులకు కఠిన సమయాల్లో ఎలా జీవించాలి, అడవిలో ఎలా తిండి లేకుండా జీవించాలి, తుపాకీతో సుదూరంగా దాగి ఉండి గురిచీసి ఎలా చంపాలి, బాంబులు, రాకెట్లు ఎలా ప్రయోగించాలి అనే విధానాలను ఇక్కడ నేర్పిస్తారు. దాదాపు 25 నుంచి 30 మంది ఒకేసారి ట్రైనింగ్ తీసుకునేందుకు ఇక్కడ సౌకర్యం ఉంది. సవాయి కశ్మీర్ లోయల్లో జరిగే దాడులకు ఇక్కడ ఉన్న లష్కరే క్యాంపుకు లింక్ ఉంది. ఈ స్థావరంలో 40 గదులున్నాయి. ట్రైనింగ్ కోసం ఇక్కడ గ్రౌండ్స్, ఫైరింగ్ రేంజ్ ఉంది. ఇక్కడే పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులకు కీలక శిక్షణ ఇస్తుంది. ఉత్తర కశ్మీర్లో జరిగే దాడులకు సవాయి క్యాంపుతో లింకు ఉన్నట్లు గుర్తించారు. సోన్మార్గ్, గుల్మార్గ్, పెహల్గాంలో జరిగే దాడుల్లో సవాయి ఉగ్ర క్యాంపుతో లింక్ ఉంది.
బిలాల్ క్యాంప్ జైషే మెహమ్మద్కు చెందిన మరో లాంచ్ ప్యాడ్ ఇది. దీన్ని కూడా ఆపరేషన్ సింధూర్లో ధ్వంసం చేశారు. చొరబాటుకు పాల్పడడానికి ముందు ఉగ్రవాదులు ఇక్కడే బస చేస్తారు. భారతీయ భూభాగంలోకి చొరబడేందుకు ఈ క్యాంపును తుది ట్రాన్సిట్ పాయింట్గా భావిస్తారు.